హలో ఎవ్రీబడి. ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, అసంక్రామ్యత రకాలు. సో అసంక్రామ్యతలోని రకాల గురించి చెప్పుకోబోయే ముందు అసంక్రామ్యత అంటే డెఫినేషన్ చూద్దాం. అసంక్రామ్యత ఇమ్యూనిటీ అనేది ఒక లాటిన్ భాషను తీసుకోబడినటువంటి పదం. సో దీంట్లో లాటిన్ భాషలో ఇమ్యూనిటీస్ అంటే స్వేచ్ఛను పొందడము అని అర్థం వస్తుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ అంటే మన దేహం ఏదైతే వ్యాధి బారిన పడబోతుందో ఆ వ్యాధి బారిన పడకుండా మన దేహాన్ని కాపాడుకోవడం అనేటటువంటి, అంటే మన దేహాన్ని ఆ వ్యాధుల నుండి స్వేచ్ఛను పొందడం, వ్యాధి బారిన పడకుండా స్వేచ్ఛను పొందడం అనేటటువంటి అర్థం వస్తుంది. సో ఇక్కడ ఏదైనా వ్యాధికారక సూక్ష్మజీవి లేదా మన దేహేతర పదార్థం లేదా ఒక దేహానికి సంబంధించింది కాకుండా ఒక అన్య పదార్థం దేహంలోనికి ప్రవేశించినప్పుడు ఈ ప్రవేశించినటువంటి ప్రతిజనకాలకు తగినటువంటి ప్రతిరక్షకాలు విడుదలై ఆ ప్రతిజనకాలను అంటే వ్యాధికారక సూక్ష్మజీవులను నిర్వీర్యపరచడం కావచ్చు, అణిచివేయడం కావచ్చు, పూర్తిగా చంపివేయడం కావచ్చు జరుగుతుంది. ఫలితంగా ఈ రకమైనటువంటి ప్రక్రియ జరగడం వల్ల, అంటే లోపలికి ప్రవేశించినటువంటి వ్యాధికారక క్రిములపైన మన దేహంలో విడుదలైనటువంటి ప్రతిరక్షకాలు చర్య జరిపి వాటిని నిర్వీర్యపరచడం వల్ల మన దేహంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించబడుతుంది. సో ఇలా పెంపొందించబడి మన దేహంలో ఏర్పడినటువంటి వ్యాధి నిరోధక శక్తినే మనం ఏమంటున్నాం, అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. సో ఈ విధమైనటువంటి అసంక్రామ్యత అంటే మన దేహంలో ఏర్పడేటటువంటి అసంక్రామ్యత వివిధ రకాలుగా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో దేహంలోనికి ఏ విధమైనటువంటి యాంటీజెన్ ప్రవేశించక ముందే మన దేహంలో తగినంత అసంక్రామ్యత శక్తి అనేది కలిగి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన దేహంలోనికి వ్యాధికారక క్రిములు ప్రవేశిస్తేనే మన దేహంలో అప్పటి వరకు ఉన్నటువంటి అసంక్రామ్యత వ్యవస్థ, నిరుత్తేజ స్థాయిలో ఉండేటువంటి అసంక్రామ్యత వ్యవస్థ ఉత్తేజించబడి అప్పుడు ప్రతిరక్షకాల ఉత్పాదన అనేది పాత్ర వహిస్తుంది. అంటే ఇట్లా ప్రతిజనక ప్రవేశం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రతిజనక ప్రవేశం లేకున్నప్పటికీ అసంక్రామ్యత శక్తిని కలిగి ఉంటుంది మన దేహం. కొన్ని సందర్భాల్లో ప్రతిజనకం ప్రవేశిస్తేనే మన దేహంలో ఉన్నటువంటి అసంక్రామ్యత ఉత్తేజభరితం అవుతుంది. ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి అనేది ఏర్పడుతుంది. మరి అసంక్రామ్యతలో ఉండేటటువంటి రకాలు ఏంటివో ఇప్పుడు చూద్దాం. సో అసంక్రామ్యత రకాలను కనుక చూసినట్లయితే అసంక్రామ్యత అనేది సాధారణంగా ఉండేటటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ మరియు యాక్వైర్డ్ ఇమ్యూనిటీ రెండు. సో ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే స్వాభావిక అసంక్రామ్యత, స్వాభావిక అసంక్రామ్యత. సో ఈ స్వాభావికమైనటువంటి అసంక్రామ్యతని ఏమంటామంటే అప్రత్యేకమైనటువంటి అసంక్రామ్యత లేదా సహజ అసంక్రామ్యత అంటాం. అంటే ఇందాక చెప్పుకున్నాం మనం ఏ రకంగా అసంక్రామ్యత అనేది ఒక దేహంలో కలుగుతుంది అని. ఏ విధమైనటువంటి సూక్ష్మజీవి ప్రవేశం లేకుండానే పుట్టుకతోనే, అంటే సహజ సిద్ధంగా ఏ రకమైనటువంటి మోటివేషన్ లేకుండా, ఏ రకమైనటువంటి యాంటీజెన్స్ యొక్క మోటివేషన్ లేకుండా సహజ సిద్ధంగా పుట్టుకతోనే ఏర్పడేటటువంటి అసంక్రామ్యతను మనము స్వాభావిక అసంక్రామ్యత లేదా ఇన్నేట్ ఇమ్యూనిటీ లేదా సహజ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. సో ఈ సహజ అసంక్రామ్యత ఏదైతే ఉంటుందో అది సూక్ష్మక్రిముల దాడి జరగక ముందే దేహంలో ఏర్పడుతుంది. సో ఇట్లా ఏర్పడుతుంది కాబట్టి, అంటే సూక్ష్మక్రిముల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి ఈ రకంగా ఏర్పడేటటువంటి అసంక్రామ్యతను ప్రత్యేకించబడినది కానటువంటిదిగా లేదా అప్రత్యేకమైనటువంటి అసంక్రామ్యతగా పేర్కొంటారు. సో మరి ఈ రకమైనటువంటి అసంక్రామ్యత వివిధ కారకాల వల్ల నిరోధకత ప్రదర్శించబడుతుంది. సో దాంట్లో వచ్చేసి ఒకటి భౌతిక రకమైనటువంటిది, యాంత్రిక కారకాలతో సంబంధించింది, జీవ రసాయన కారకాలు, కణ సంబంధ కారకాలు, జన్యు సంబంధ కారకాలు. సో ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే భౌతిక మరియు యాంత్రిక కారకాలతో ఏర్పడేటువంటి అసంక్రామ్యతను కనుక చూసినట్లయితే సాధారణంగా మనం చర్మం కావచ్చు, శ్లేష్మ శైలికలు, అశ్రువులు అంటే సాధారణంగా కంటి నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి కంటిలో ఉండేటువంటి గ్రంథి సంబంధ నిర్మాణాలు కావచ్చు, నోటిలో ఉండేటువంటి లాలజలం కావచ్చు, మూత్రం కావచ్చు, విసర్జక నిర్మాణాల్లో ఉండేటువంటి మూత్రం కావచ్చు, ఇవన్నీ కూడా భౌతిక మరియు యాంత్రిక కారకాల కిందికి వస్తాయి. సో ఇక్కడ చర్మాన్ని తీసుకున్నట్లయితే చర్మం ఏం చేస్తుంది? యాక్చువల్గా చర్మం యొక్క పని ఏంటి? మన దేహానికి రక్షణ కలగజేయడం. అంటే
సహజ సిద్ధంగా దాంట్లో ఉండేటటువంటి పుట్టుకతో వచ్చినటువంటి అసంక్రామ్యత ఏం చేస్తుంది, వ్యాధికారక క్రిములు లోపలికి ప్రవేశించకుండా అది నిరోధిస్తుంది. సో అదేవిధంగా శ్లేష్మం అంటే దాదాపు శరీరంలోనికి ప్రవేశించే ప్రవేశాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన జీర్ణ వ్యవస్థ కావచ్చు, నాసిక శ్వాస వ్యవస్థ కావచ్చు, చర్మ గ్రంథులు కావచ్చు, ఇలా శరీరంలోనికి ప్రవేశాన్ని చూపేటటువంటి శ్లేష్మ త్వచంతో ఉండేటటువంటి ప్రతి అవయవం కూడా, ప్రతి నిర్మాణం కూడా సూక్ష్మజీవులు నిరోధించేటటువంటి పదార్థంగా ఉంటుంది. అంటే శ్లేష్మాన్ని స్రవించడం ద్వారా లోపలికి ప్రవేశించేటటువంటి వ్యాధికారక క్రిములు ఏవైతే ఉంటాయో ఆ శ్లేష్మం చిక్కుకొని నిరోధించబడతాయి అన్నమాట. సో అదేవిధంగా కంటిలో ఉండేటటువంటి ఏదైతే లాక్రిమల్ గ్రంథులు ఉంటాయో అవి ఉత్పత్తి చేసేటటువంటి కన్నీటి ద్వారా కూడా, అంటే కంటిలో విడుదలైనటువంటి కన్నీరు కూడా కంటి లోపలికి ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులను నిర్వీర్యపరుస్తుంది. నోట్లో ఉండేటువంటి లాలాజలం కూడా ఆహారం ద్వారా ప్రవేశించినటువంటి సూక్ష్మజీవులను నిర్వీర్యపరుస్తుంది. అదేవిధంగా మూత్రజననేంద్రియాలలో ఉండేటటువంటి మూత్రంలో ఉండేటటువంటి ఈ సహజసిద్ధమైనటువంటి ఇమ్యూనిటీ ద్వారా కూడా అక్కడ ఉండేటటువంటి సూక్ష్మకారక క్రిములు నశించబడతాయి. సో ఇట్లా భౌతికపరమైన యాంత్రికపరమైనటువంటి కారకాల ద్వారా సహజ సిద్ధంగా ఏ రకమైనటువంటి ప్రతిజనక మోటివేషన్ లేకుండా, యాంటీజెన్ మోటివేషన్ లేకుండానే అక్కడ వ్యాధి నిరోధక శక్తి, అసంక్రామ్యత అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ జీవరసాయనిక కారకాలను కనుక చూసినట్లయితే వీటిలో చర్మస్రావాలు, జీర్ణరసాలు, నాసిక ద్రవాన్ని, క్షీరం మరియు ఇంటర్ఫెరాన్స్, సెమన్ ఇలాంటి పదార్థాలను మనము తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చర్మం నుండి స్రవించబడేటువంటి ఏదైతే స్వేదం కానీ లేదా దీన్ని మనం సెబంగా పేర్కొంటుంటాం. ఇది ఏం చేస్తుంది, సంబంధిత అవయవాల నుండి సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా అక్కడ అడ్డుకోవడం జరుగుతుంది. జీర్ణాశయంలో చేరినటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో అవి జఠరసంలో ఉండేటువంటి HCl అనేటువంటి ద్రావం ద్వారా కంప్లీట్గా నశించబడతాయి. అదేవిధంగా నాసికా మార్గంలో ఉండేటటువంటి ఏవైతే మ్యూకోపాలిసాకరైడ్స్ ఉంటాయో అవి ఏం చేస్తాయి, అనేకమైనటువంటి దుమ్ము ధూళి కణాలను, వైరస్, బ్యాక్టీరియా ఏవైతే ఆ ప్రవేశం ద్వారా ప్రవేశించినటువంటి వ్యాధిని కలిగజేసే క్రిములు ఉంటాయో వాటిని పూర్తిగా నశింపజేస్తాయి. మానవ క్షీరాన్ని కనుక చూసుకున్నట్లయితే దీంట్లో యాంటీబ్యాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. సో ఆ పాలలో ఉండేటటువంటి పాలకు చేరేటటువంటి ఏవైతే బ్యాక్టీరియాలు కావచ్చు లేదా సంబంధిత వ్యాధిని కలగజేసేటటువంటి ఏ సూక్ష్మజీవి అయినా సరే ఆ యాంటీబ్యాక్టీరియల్ పదార్థాల చేత పూర్తిగా నశించబడతాయి. సో ఇట్లా ఇంకొక సెమెన్లోని ఏవైతే యాంటీబ్యాక్టీరియల్ స్పెర్మైన్, జింక్ వంటి పదార్థాలు ఉంటాయో అవి కూడా బ్యాక్టీరియాలను చంపి అక్కడ సహజసిద్ధమైనటువంటి అసంక్రామ్యతను ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. సో ఇట్లా స్వాభావిక అసంక్రామ్యతలో జీవరసాయనిక కారకాలు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి. మరి ఇట్లా భౌతికమైనటువంటి, యాంత్రికమైనటువంటి, జీవరసాయనికమైనటువంటి కారకాల ద్వారా సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి అసంక్రామ్యతని ఏమంటున్నాము మనము, స్వాభావిక అసంక్రామ్యత లేదా సహజ సిద్ధమైనటువంటి అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. ఇక నెక్స్ట్ ఆర్జిత అసంక్రామ్యతను మనం చూసినట్లయితే దీన్ని మనం అడాప్టివ్ ఇమ్యూనిటీ లేదా యాక్వైర్డ్ ఇమ్యూనిటీగా పేర్కొంటున్నాం. సో ఆర్జిత అసంక్రామ్యత ఇందాక చెప్పుకున్నాం, స్వాభావిక అసంక్రామ్యత పుట్టుకతోనే ఏ రకమైనటువంటి యాంటీజెన్ మోటివేషన్ లేకుండానే వచ్చేటటువంటి అసంక్రామ్యతను సహజ సిద్ధమైనటువంటి లేదా స్వాభావిక అసంక్రామ్యతగా మనం పేర్కొన్నాం. అంటే అక్కడ యాంటీజెన్ ప్రవేశంతో సంబంధం ఉండదు కాబట్టి దాన్ని అప్రత్యేకమైనటువంటి అసంక్రామ్యత కూడా పేర్కొన్నాం. ఇక రెండవది ఏంటంటే ఆర్జితమైనటువంటి అసంక్రామ్యత, అంటే ప్రత్యేకమైనటువంటిది. ఇవి ఆ వ్యాధికారక క్రిములు దేహంలోనికి ప్రవేశిస్తేనే మన దేహంలో ఉండేటటువంటి అసంక్రామ్యత వ్యవస్థ ఉత్తేజపరచబడి క్రియావంతమై సంబంధిత ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి అక్కడ అసంక్రామ్యతను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఏ యాంటీజెన్లు అయితే ప్రవేశాన్ని పొందాయో ఆ యాంటీజెన్ ప్రవేశం వల్ల మాత్రమే అసంక్రామ్యత పెంపొందించబడుతుంది, లేకపోతే అసంక్రామ్యత నిర్వీర్యంగానే ఉంచబడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అసంక్రామ్యతను ప్రత్యేకమైనటువంటి అసంక్రామ్యతగా పేర్కొంటారు, స్వీకత అసంక్రామ్యతగా పేర్కొంటారు. మరి ఇలా పేర్కొనేటటువంటి అసంక్రామ్యత అడాప్టివ్ లేదా ఆర్జిత అసంక్రామ్యత ఏదైతే ఉంటుందో ఈ ఆర్జిత అసంక్రామ్యత పనిచేసే విధానం రకాలను కనుక చూసినట్లయితే మనం ఇక్కడ చూసినాం
ఆర్జిత సంక్రామ్యత అనేది తిరిగి మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్యాసివ్ ఇమ్యూనిటీ, మరొకటి యాక్టివ్ ఇమ్యూనిటీ. దీన్ని మనము సక్రియ అసంక్రామ్యత, రెండవది నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొన్నాం. ప్యాసివ్ మీన్స్ సక్రియ, యాక్టివ్ మీన్స్ ఇమ్యూనిటీ, నిష్క్రియ మీన్స్ యాక్టివ్. సో ఇక్కడ ప్యాసివ్ ఇమ్యూనిటీ, యాక్టివ్ ఇమ్యూనిటీని మళ్ళీ అవి పనిచేసేటటువంటి లేదా అందులో ప్రవేశించేటటువంటి యాంటీజెన్లను వాటి యొక్క ప్రత్యేకతను ఆధారంగా ప్రత్యేకీకరణ చెందించేటటువంటి యాంటీజెన్లను ఆధారంగా చేసుకొని మళ్ళీ 2 రకాలుగా పేర్కొనడం, 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. ఇక్కడ సక్రియ అసంక్రామ్యత ప్యాసివ్ ఇమ్యూనిటీని కనుక చూసినట్లయితే అది తిరిగి మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. న్యాచురల్ యాక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్లీ యాక్వైర్డ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో అదేవిధంగా యాక్టివ్ ఇమ్యూనిటీని కనుక చూసినట్లయితే అది న్యాచురల్లీ యాక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్లీ యాక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ ప్యాసివ్ ఇమ్యూనిటీని కనుక చూసినట్లయితే సక్రియ అసంక్రామ్యతను కనుక చూసినట్లయితే ఈ సక్రియ అసంక్రామ్యత సాధారణంగా శరీరంలోనికి ప్రవేశించేటటువంటి ఏవైతే వివిధ ప్రతిజనకాలు ఉంటాయో వాటి ప్రేరణ వల్ల మాత్రమే నిరోధకత్వం ఏర్పడినట్లయితే దానిని సక్రియ అసంక్రామ్యత లేదా క్రియాశీలమైనటువంటి అసంక్రామ్యతగా పేర్కొంటుంది. ఎందుకు క్రియాశీల అంటున్నాము? ఈ ఏవైతే సంబంధిత అంటే ఆ సక్రియ అసంక్రామ్యతను పెంపొందింపజేసేటటువంటి వ్యాధికారక క్రిములు దేహంలోనికి ప్రవేశించినంత వరకు అక్కడ ఉండేటటువంటి అసంక్రామ్యత అంటే ఆ రకమైనటువంటి వ్యాధిజనకాలకు ప్రేరితమయ్యే అసంక్రామ్యత క్రియారహితంగా ఉంటుంది. మరి ఎప్పుడు క్రియావంతం అవుతుంది? ఆ వ్యవస్థను ఉత్తేజపరిచేటటువంటి సంబంధిత యాంటీజెన్లు దేహంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి అసంక్రామ్యత ఉత్తేజపరచబడుతుంది. కాబట్టి దాన్ని సక్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. సో ఇక్కడ ఈ సహజ ఆర్జిత సక్రియ అసంక్రామ్యతను కనుక చూసినట్లయితే సో ఇక్కడ చూడండి, యాక్టివ్ ఇమ్యూనిటీ మళ్ళీ మనకు 2 రకాలు: సహజ అసంక్రామ్యత, సక్రియ అసంక్రామ్యత మరియు కృత్రిమ సక్రియ అసంక్రామ్యత. సహజ సక్రియ అసంక్రామ్యతను చూసినట్లయితే శరీరంలోనికి ప్రవేశించేటటువంటి దాదాపు ప్రతిజనకాల ప్రేరణ వల్ల జీవిలో ఏం ఏర్పడుతుంది? సహజసిద్ధంగా వ్యాధి నిరోధకత ఏర్పడుతుంది. సో దీన్ని మనం సక్రియ అసంక్రామ్యతగా పేర్కొన్నాం. మళ్ళీ దీంట్లో సహజ సక్రియ అసంక్రామ్యత ఉంటుంది, కృత్రిమ సహజ అసంక్రామ్యత ఉంటుంది. సహజ సక్రియ అసంక్రామ్యతను కనుక చూసినట్లయితే వ్యాధికారక సూక్ష్మజీవి సహజంగా అంటే నార్మల్గా ఆ వ్యక్తి శరీరంలోనికి ప్రవేశించి ఆ వ్యక్తిలో ఇమ్యూనిటీని కలుగజేస్తుంది, అంటే రోగ నిరోధకత శక్తిని కలుగజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబెరిక్యులోసిస్ అంటే మైకోబ్యాక్టీరియం క్షయ వ్యాధిని కలుగజేసేటటువంటి మైకోబ్యాక్టీరియం ట్యూబెరిక్యులోసిస్ను కనుక చూసినట్లయితే ఇది ఒక వ్యక్తి నుండి అంటే ఆల్రెడీ వ్యాధి సోకినటువంటి వ్యాధిగ్రస్తుడి నుండి సాధారణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలోనికి ప్రవేశించిన ఆ ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలో ఆటోమేటిక్గా ఈ బ్యాక్టీరియానికి సంబంధించినటువంటి అసంక్రామ్యత అనేది పెంపొందించబడుతుంది. అంటే అట్లా ఆ వ్యాధికారక క్రిములు ప్రవేశించినప్పుడు మాత్రమే అతడిలో ఏమవుతుంది? క్షయ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక శక్తి అనేది ఏర్పడుతుంది. అంటే అప్పటి వరకు కూడా అతనిలో ఆ రకానికి సంబంధించిన అసంక్రామ్యత లేదు. సో సంబంధిత బ్యాక్టీరియా కారకం వ్యక్తిలోనికి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలోనికి ప్రవేశించిన తర్వాత మాత్రమే ఏమైంది? అక్కడ సహజ సిద్ధంగా ఆ కారకం ప్రవేశించడం వల్ల సంబంధిత అసంక్రామ్యత శక్తి అనేది పెంపొందించబడింది. కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనము? సహజ సక్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. ఇక నెక్స్ట్ కృత్రిమ సక్రియ అసంక్రామ్యతను కనుక చూసినట్లయితే ఇది మనం ఆర్టిఫిషియల్గా పంపడం, అంటే కృత్రిమ పరంగా మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ సహజ అసంక్రామ్యతలో మన ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటోమేటిక్గా అదే దేహంలోనికి ప్రవేశిస్తుంది బ్యాక్టీరియా కారకం. కానీ ఇక్కడ ఆర్టిఫిషియల్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీలో చూసినట్లయితే కృత్రిమ సహజ అసంక్రామ్యతలు చూసినట్లయితే మన ఇష్టపూర్వకంగా అంటే మన సహాయంతో కృత్రిమ పరంగా అతిథేయులోనికి సూక్ష్మజీవులను ప్రవేశపెట్టి అతనిలో నిరోధక శక్తిని పెంపొందింపజేసినట్లయితే దాన్ని కృత్రిమ సక్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం.
ఈ కృత్రిమ సక్రియ అసంక్రమణ సాధారణంగా వ్యాక్సిన్స్ అన్నీ కూడా దీంట్లోనికే వస్తాయి. వ్యాధికారక సూక్ష్మజీవులను సజీవంగా కావచ్చు, నిర్జీవంగా కావచ్చు, సజీవమైనటువంటి విష పదార్థాలుగా కావచ్చు, నిర్జీవమైనటువంటి విష పదార్థాలుగా కావచ్చు, టీకాల రూపంలోనికి మార్చి మాత్రమే అతిథేయ శరీరంలోనికి ప్రవేశపెట్టి అతనిలో రోగ నిరోధకతను పెంపొందింపజేయడాన్ని కృత్రిమ సక్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం. కామన్గా మనం చూసినట్లయితే పోలియో వ్యాక్సిన్ కావచ్చు, చిన్నపిల్లలకు మొదటగా ఇచ్చేటటువంటి బీసీజీ వ్యాక్సిన్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, డిపిటీ కావచ్చు, యాంథ్రాక్స్ వ్యాక్సిన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు కృత్రిమ సక్రియ అసంక్రామ్యతకు ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దీంట్లో ఏమవుతుంది, సూక్ష్మజీవులను నిర్వీర్యపరిచి నిర్వీర్యపరిచి సూక్ష్మజీవి సంబంధిత పదార్థాలను కావచ్చు, లేదా సూక్ష్మజీవులను విడుదలైనటువంటి విష పదార్థాలను కావచ్చు నిర్వీర్యపరిచి అప్రభావపూర్వకంగా మార్చిన తర్వాత మాత్రమే వ్యాక్సిన్ల రూపంగా తయారు చేసి వాటిని అతిథేయ శరీరంలోనికి ప్రవేశపెట్టి అక్కడ అతిథేయ శరీరంలో అసంక్రామ్యత పెంపొందింపజేసి నిరోధకత శక్తి ఏర్పడేలాగా చేస్తారు. సో దీనినే కృత్రిమ సక్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం. ఇక రెండవది ఏంటి, నిష్క్రియ అసంక్రామ్యత. నిష్క్రియ అసంక్రామ్యతలో ఏం జరుగుతుంది, ఆల్రెడీ అసంక్రామ్యతను కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ అసంక్రామ్యతను కలిగినటువంటి వ్యక్తి నుండి ప్రతిరక్షకాలను లేదా అసంక్రామ్యతను కలగజేసేటటువంటి ఏదైతే తెల్ల రక్త కణాలు ఉంటాయో వాటిని తీసుకొని అసంక్రామ్యత లేనటువంటి జీవిలోనికి ప్రవేశపెట్టి ఆ వ్యక్తిలో వ్యాధి నిరోధకతను పెంపొందింపజేసినట్లయితే దానిని నిష్క్రియ అసంక్రామ్యత లేదా స్తబ్దత అసంక్రామ్యతగా పేర్కొంటారు. అంటే ఈ నిష్క్రియ అసంక్రామ్యతలో ఏం చేస్తున్నాము, ఏ వ్యక్తి అయితే పూర్తి అసంక్రామ్యత శక్తిని కలిగి ఉన్నాడో ఆ సంబంధిత కారకాలకు ఆ వ్యక్తి నుండి సంబంధిత ప్రతిరక్షకాలను లేదా యాంటీబాడీస్ని తీసుకొని లేదా తెల్ల రక్త కణాలను తీసుకొని ఏ రకంగా కూడా వ్యాధి నిరోధక శక్తి కలిగి లేకుండా అసంక్రామ్యతను కలిగి లేనటువంటి వ్యక్తిలోనికి ప్రవేశపెట్టి అతడిలో అసంక్రామ్యత వ్యవస్థను పెంపొందింపజేయడాన్ని, నిరోధక శక్తిని అభివృద్ధి చేయడాన్ని నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. సో ఈ రకంగా అసంక్రామ్యత ఉన్నటువంటి వ్యక్తి నుండి అసంక్రామ్యత లేనటువంటి వ్యక్తిలోనికి కారకాల రవాణా వల్ల అతడిలో నిరోధకతను పెంపొందింపజేసేటటువంటి అసంక్రామ్యత మళ్ళీ సహజ సిద్ధంగా ఉంటుంది, కృత్రిమ పరంగా కూడా ఉంటుంది. సహజ సిద్ధంగా ఉండేటువంటి అసంక్రామ్యతను సహజ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం, ప్యాసివ్ ఇమ్యూనిటీగా పేర్కొంటాం. సో ఇక్కడ ఈ న్యాచురల్లీ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్లీ ప్యాసివ్ ఇమ్యూనిటీ, సహజ నిష్క్రియ అసంక్రామ్యత, కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత. సహజ నిష్క్రియ అసంక్రామ్యతను కనుక చూసినట్లయితే సింపుల్గా చెప్పుకోవచ్చు, తల్లి నుండి బిడ్డకు సంక్రమించేటటువంటి అసంక్రామ్యత ఏదైతే ఉంటుందో దీనిని సహజ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం. సాధారణంగా మనం ఇమ్యూనోగ్లోబులిన్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఇమ్యూనోగ్లోబులిన్స్లో ఐజీజీ అనేటటువంటి రకానికి సంబంధించినటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈ మరి న్యాచురల్ యాక్వైర్డ్లో తల్లి నుండి బిడ్డకు పాల ద్వారా వచ్చేటటువంటి ఈ అసంక్రామ్యత ఏదైతే ఉంటుందో ఆ అసంక్రామ్యతను కలగజేసేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఐజీజీ అనేటటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్. మరి ఇక్కడ తల్లి నుండి బిడ్డకు పాల ద్వారా వచ్చేటటువంటి అసంక్రామ్యతనే కాకుండా గర్భంలో ఉన్నప్పుడు పిండానికి, అంటే తల్లి గర్భంలో పిండం పెరుగుతున్నటువంటి సమయంలో ఆ తల్లి శరీరంలో ఉండేటటువంటి ప్లాజెంటా అంటే జరాయు ద్వారా కూడా సంబంధిత అసంక్రామ్యత తల్లి కలిగి ఉండేటటువంటి అసంక్రామ్యత శక్తి, నిరోధక శక్తి ఆ పిండంలో ఆ గర్భంలో ఉండేటువంటి పిండానికి కూడా సంక్రమించడం జరుగుతుంది. అంటే తల్లి నుండి జరాయు ద్వారా బిడ్డలోనికి నిరోధక శక్తి సరఫరా కాబడుతుంది. అదేవిధంగా శిశుజననం తర్వాత కూడా తల్లి నుండి బిడ్డకు అసంక్రామ్యత శక్తి రవాణా చెందించబడుతుంది. ఏ విధంగా అంటే పాల ద్వారా. తల్లి నుండి బిడ్డ తీసుకునేటువంటి పాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఉండేటువంటి ఐజీజీ అనేటటువంటి యాంటీబాడీస్, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏవైతే ఉంటాయో అవి బిడ్డ పెరుగుతున్నటువంటి దశల్లో అంటే ప్రాథమిక దశల్లో వ్యాధి నిరోధకతను కలుగజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సో ఇట్లా సహజ సిద్ధంగా తల్లి నుండి బిడ్డకు ఈ రెండు రకాల రూపంలో ప్రవేశించేటటువంటి అసంక్రమిత కారకాల వల్ల బిడ్డలో ప్రాథమికమైనటువంటి అసంక్రామ్యత పెంపొందించబడడాన్ని ఏమంటున్నాము, సహజ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాము. ఇక కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యత
సో, ఇక్కడ రోగనిరోధకత లేనటువంటి అంటే ఏ విధమైనటువంటి అసంక్రామిత శక్తి లేనటువంటి వ్యక్తి రోగనిరోధకత కలిగినటువంటి వ్యక్తి నుండి ప్రతిరక్షకాలను గ్రహించి అతడిలో అసంక్రామ్యతను పెంపొందించుకున్నట్లయితే దీన్ని మనం ఏమంటున్నాము కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. అంటే సాధారణంగా నిరోధకత శక్తి లేనటువంటి వ్యక్తికి రోగనిరోధక శక్తి ఉండేటటువంటి ఏ జీవి నుండి అయినా సరే ప్రతిరక్షకాలను యాంటీబాడీస్ను గ్రహించి ఆ రోగనిరోధక శక్తి లేనటువంటి వ్యక్తిలోనికి ప్రవేశపెట్టడాన్ని మనం ఏమంటున్నాము కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. సో ఇక్కడ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా కొన్ని రకాల సీరమ్స్ని మనము తీసుకోవచ్చు. దీనికి పర్టికులర్ ఎగ్జాంపుల్కి మనం చెప్పుకుంటామంటే పాము కాటుకు మందుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ మనము గుర్రంలో ఈ పాము కాటుకి సంబంధించినటువంటి మందుని తయారు చేయడంలో మనం గుర్రం యొక్క సీరంను ఉపయోగిస్తాం. సో గుర్రం యొక్క సీరంలోనికి సంబంధిత కారకాలను నిర్వీర్యపరిచి ప్రవేశపెట్టి ఆ గుర్రంలో యాంటీబాడీస్ ఉత్పత్తి అయ్యేలాగా చేసి అంటే అధిక సంఖ్యలో ఉత్పత్తి అయ్యేలాగా చేసిన తర్వాత ఆ గుర్రంలో యాంటీబాడీస్ అంటే సంబంధిత మనం పంపించినటువంటి కారకానికి యాంటీగా పనిచేసేటటువంటి ప్రతిరక్షకాలు విడుదలైన తర్వాత దాన్ని అది ఉన్నటువంటి సీరంను గ్రహించి దాన్ని మనము ఇది ఇంజెక్షన్ రూపంలో ఉండేటువంటి లేదా వ్యాక్సిన్ రూపంలో ఉండేటువంటి సీరంగా ఉపయోగించి వ్యక్తిలోనికి ప్రవేశపెట్టి ఆ వ్యక్తిలో అంటే సంబంధిత వ్యక్తిలోనికి ప్రవేశపెట్టి ఆ వ్యక్తిలో నిరోధకతను చేయడానికి ఉపయోగించేటటువంటి లేదా పేర్కొనేటటువంటి అసంక్రామ్యతనే కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొన్నాం. సో ఇట్లా సహజ అసంక్రామ్యత సక్రియ అసంక్రామ్యత నిష్క్రియ అసంక్రామ్యతను చూసినట్లయితే సక్రియ అసంక్రామ్యత మళ్ళీ సహజ అసంక్రామ్యత రూపంలో ఉంటుంది, కృత్రిమ అసంక్రామ్యత రూపంలో ఉంటుంది. సహజ సిద్ధంగా దేహంలోనికి ప్రవేశించి నిరోధకతను కలిగజేసినట్లయితే సక్రియ నిరోధకతను కలిగజేసినట్లయితే దాన్ని సహజ సక్రియ అసంక్రామ్యత అంటున్నాము. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకున్నాము క్షయవ్యాధిని కలగజేసేటటువంటి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ని తీసుకున్నాము. అదేవిధంగా కృత్రిమ సక్రియ అసంక్రామ్యత దీన్నే ఆర్టిఫిషియల్లీ యాక్వైర్డ్ యాక్టివ్ ఇమ్యూనిటీగా పేర్కొన్నాం. సో ఏం చేస్తున్నాం మనము కృత్రిమంగా మన ఇష్టపూర్వకంగా సంబంధిత వ్యాక్సిన్ రూపంలో ఉండేటటువంటి ప్రతిరక్షకాలను లేదా కారక పదార్థాలను ప్రవేశపెట్టి ఒక వ్యక్తిలో నిరోధకతను పెంపొందింపజేయడాన్ని మనము కృత్రిమ సక్రియ అసంక్రామ్యతగా పేర్కొంటున్నాం. నిష్క్రియ అసంక్రామ్యత చెందినటువంటి వ్యక్తి నుండి ప్రతిరక్షకాలను అంటే సీరంను కాకుండా అంటే అందులో వ్యక్తిలో ఉండేటువంటి సీర పదార్థంను కాకుండా కేవలం ప్రతిరక్షకాలను తెల్ల రక్త కణాలను తీసుకొని వేరొక వ్యక్తిలోనికి అసంక్రామిత లేనటువంటి వ్యక్తిలోనికి ప్రవేశపెట్టి అతనిలో నిరోధకతను పెంపొందింపజేసినట్లయితే దాన్ని నిష్క్రియ అసంక్రామ్యత అన్నాం. సో దీంట్లో న్యాచురల్గా ఉండేటటువంటి అసంక్రామ్యత ఒకటి, ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి అసంక్రామ్యత ఒకటి. సో సహజసిద్ధమైనటువంటి నిష్క్రియ ఎవరిలో చూస్తాం మనము ఒక తల్లి నుండి బిడ్డకు ప్రవేశించేటటువంటి యాంటీబాడీస్ ద్వారా ఏర్పడేట అసంక్రామ్యతను మనము చూస్తాం. సో తల్లి నుండి బిడ్డకు గర్భస్రావం సమయంలో జరాయు ద్వారా ప్రవేశించేటటువంటి అసంక్రామ్యత, అదేవిధంగా శిశుజననం తర్వాత తల్లి నుండి బిడ్డకు పాల ద్వారా ప్రవేశించేటటువంటి అసంక్రామ్యతను సహజ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం. కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యతను చూసినట్లయితే సీరం అంటే వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండేటువంటి జీవి నుండి వ్యాధి నిరోధక శక్తి లేనటువంటి జీవిలోనికి ప్రతిరక్షకాలను అంటే ఆ వ్యాధి నిరోధక శక్తి కలిగినటువంటి వ్యక్తిలో ఉండేటువంటి సీరంను లేదా ఆ సీరంలో ఉండే ప్రతిరక్షకాలను గ్రహించి నిరోధక శక్తి లేని వ్యక్తిలోనికి ప్రవేశపెట్టడం ద్వారా అతనిలో నిరోధక శక్తిని పెంపొందింపజేసినట్లయితే దానిని కృత్రిమ నిష్క్రియ అసంక్రామ్యతగా పేర్కొంటాం. సో ఇట్లా అసంక్రామ్యతలో ఉండేటువంటి రకాలను చూసినట్లయితే ఒకటేమో సహజ సిద్ధంగా పుట్టుకతోనే వచ్చినటువంటి అసంక్రామ్యతగా మనం చూస్తున్నాము. అది వివిధ కారకాల వల్ల ప్రభావితమై అంటే సహజమైనటువంటి పుట్టుకతో వచ్చేటటువంటి అసంక్రామ్యత ఏదైతే ఉంటుందో అది వయస్సును ఆ వ్యక్తిలో విడుదలయ్యేటటువంటి హార్మోన్స్, అదేవిధంగా ఆ వ్యక్తి తీసుకునేటటువంటి న్యూట్రిషనల్ ఫుడ్
పోషకాహారం పైన ఆ స్వాభావికమైనటువంటి అసంక్రామిత ఏర్పడేటువంటి విధానం అనేది ఆధారపడి ఉంటుంది. అంటే వయసు పెరుగుతున్న కొలది ఆ వ్యక్తిలో విడుదలయ్యేటటువంటి హార్మోన్లు ఒక వ్యక్తి వయసుకు తగ్గ తీసుకునేటటువంటి పోషకాహార పదార్థం పైన ఆ వ్యక్తిలో సహజ సిద్ధమైనటువంటి అసంక్రామిత ఎంత ఉండాలి, ఏ శాతం ఉండాలి, ఏ సమయంలో అసంక్రామిత ఏర్పడినటువంటి విషయాలు పూర్తిగా ఆధారపడి ఉంటాయి. కానీ ఆర్జిత అసంక్రామిత అలా కాదు. ఆర్జిత అసంక్రామితలో ఆర్టిఫిషియల్ యాక్వైర్డ్ అంటే మనము ఆర్జించుతున్నాం, మనం బయట నుండి అన్య పదార్థాన్ని లోపలికి తీసుకుంటున్నాం, వాంటెడ్లీ మనం తీసుకొని మనలో ఉండేటటువంటి అసంక్రామితను పెంపొందింప చేసుకుంటున్నాము. సో ఇక్కడ సహజ అసంక్రామితలో ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరి యొక్క ఉత్తేజం లేదు. ఇక్కడ ఆటోమేటికల్లీ మన దేహంలో ఉన్నటువంటి అసంక్రామిత సందర్భానుసారం అదే ఉత్తేజితమై నిరోధక శక్తిని ఏర్పరుస్తుంది. కానీ ఆర్జిత అసంక్రామితలో మాత్రం మన దేహంలోనికి కారక క్రిములు ప్రవేశించిన తర్వాత మాత్రమే మన దేహంలో ఉండేటువంటి అసంక్రామిత పెంపొందించబడి నిరోధక శక్తి ఏర్పడడం జరుగుతుంది. సో ఇది అసంక్రామితలో ఉండేటువంటి రకాలు, వాటిలో ఉండేటటువంటి మళ్ళీ ఉప రకాలు. రైట్.